హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి రియల్మీ 7 అండ్ 7 Pro మనకి లాంచ్ అవబోతున్నాయి కదా. సో మనకి థర్డ్ రోజున అయితే అఫీషియల్గా అయితే లాంచ్ అవబోతున్నట్లయితే మనకి అఫీషియల్గా అయితే బ్యానర్స్ అయితే ఓపెన్ అయిపోయాయి ఫ్లిప్కార్ట్లో మనం చూసినట్లయితే. సో దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నీ మనకి నిన్న లీక్ అయితే అయ్యాయి. సో స్టఫ్ లిస్టింగ్స్లో అయితే వచ్చాయన్నమాట. సో ఆ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి మేజర్ అప్గ్రేడ్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది ఎవ్రీథింగ్ అయితే ఆ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటూ మనమైతే సో బేసిక్గా ఫస్ట్ మనం రియల్మీ 7 విషయానికి వచ్చినట్లయితే రియల్మీ 6 నుంచి 7కి అప్గ్రేడ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పర్ఫార్మెన్స్ వైజ్గా మనం చూసినట్లయితే ఏదైతే ప్రాసెసర్ ఉందో ప్రాసెసర్ అనేది మనకి రియల్మీ 6లో G90T యూజ్ చేశారు కదా. సో G90T సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. సో దానికంటే కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. G95 అయితే వాడబోతున్నారు. ఇందులో మనకు వచ్చేసి డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే తోటే వస్తుంది. సో సూపర్ అమోలెడ్ డిస్ప్లే అన్నారు. అది కాకపోతే మనకి 7 Proలో మాత్రమే వస్తుందన్నమాట. సో మనకి 7లో చూసినట్లయితే సేమ్ మనకి యాస్టీస్గా ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. సో సేమ్ యాజ్ వెల్ యాజ్ లైక్ మనకి రియల్మీ 6లో ఏదైతే డిస్ప్లే ఉందో ఇంచుమించు అదే డిస్ప్లే అయితే ఉండబోతుంది. ఫింగర్ ప్రింట్ మనకి తెలిసిందే కదా. సో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది సేమ్ యాజ్ రియల్మీ 6. అండ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే రేర్ సైడ్ వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ సెన్సార్ వచ్చేసి మనకి ఈసారి సోనీ IMX682 సెన్సార్ అయితే యూజ్ చేశారనమాట. అది వచ్చేసి మనకి 64 మెగాపిక్సెల్ సెన్సార్ యూజ్ చేశారు. అండ్ అలానే సెకండరీ సెన్సార్ మనం చూసినట్లయితే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే తీసుకొచ్చారనమాట. సో వైడ్ యాంగిల్ సెన్సార్ వచ్చేసి మనకి 119 degrees వరకు అయితే మనకి వైడ్ యాంగిల్ అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేయగలదు. ఇక అలానే 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మనకి మ్యాక్రో సెన్సార్ అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. సేమ్ మనకి పంచ్ హోల్ తోటే వస్తుంది అనమాట. సేమ్ యాజ్ మనకి రియల్మీ 6. బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 30 watt ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది అనమాట. సో అందరూ ఏమనుకుంటున్నారంటే 65 watt తోటే వస్తుంది అనుకున్నారు. 65 watt ఓన్లీ మనకి రియల్మీ 7 Proలోనే చూడడానికి అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి ఇది 30 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఇక వేరియంట్స్ విషయానికి వచ్చినట్లయితే 2 వేరియంట్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసి 6+64GB వేరియంట్, ఇంకా సెకండ్ వచ్చేసి 8+128GB వేరియంట్తో వస్తుంది అనమాట. 2 వేరియంట్స్లో వస్తుంది. సో ప్రైస్ గురించి ఎటువంటి లీక్స్ అయితే లేవు. బట్ మనకి తెలిసింది కదా రియల్మీ 6 రైట్లో మనం చూసినట్లయితే 15,000లో అవుతుంది. బట్ మనకి ఆఫర్ సేల్స్ అని చెప్పేసి 14కి అలా సేల్ చేస్తున్నారు. మేబీ నాకు తెలిసి ఇది 15,000లో రావచ్చు. ఒకవేళ ఎక్కువ అయితే మాత్రం ఆలోచించాల్సింది ఉంటుందన్నమాట. సో మేబీ నా అంచనా ప్రకారం అయితే 15,000లో తెస్తారంటున్నారు. 1000 అటు ఇటుగా ఏమైనా అవ్వచ్చు. అటు ఇటు అంటే ఖచ్చితంగా ఎక్కువే అవుతుంది తప్పితే వీళ్ళు నాకు తెలిసి 14,000కి అయితే తీసుకురాకపోవచ్చు. ఇక రైట్ నెక్స్ట్ మనం 7 Pro విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ పర్ఫార్మెన్స్లో చూసుకున్నట్లయితే పెద్ద అప్గ్రేడ్ అయితే ఏం లేదని చెప్పుకోవాలి. సేమ్ మీకు ఏదైతే 6 Proలో వాడిన 720G ప్రాసెసర్ ఉందో సేమ్ ప్రాసెసర్ని అయితే మనకి ఇక్కడైతే యూజ్ చేశారు. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ హ్యూజ్ అప్డేట్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో తీసుకొచ్చారు. బట్ కాకపోతే ఇంతకుముందు మనకి రూమర్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుందని అయితే చాలా రూమర్స్ అయితే వచ్చాయి. బట్ ఎటువంటి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే లేదు. మనకి నార్మల్ రిఫ్రెష్ రేట్ మనం చూసినట్లయితే 60Hz రిఫ్రెష్ రేట్ తోటే మనకి డిస్ప్లే అయితే రాబోతుంది. బట్ ఎనీవే మనకి సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే రాబోతుంది అనమాట. సో మనకి తెలిసింది కదా పంచ్ హోల్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి డిస్ప్లే వచ్చేసి. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే రేర్ సైడ్ చూసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి 64 మెగాపిక్సెల్ 682 సెన్సార్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మనకి మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. సేమ్ మనకి యాజ్ ఇట్ ఈస్ మనకి ఏదైతే రియల్మీ 7 కెమెరా సెటప్ ఉంటుందో సేమ్ సెటప్తో వస్తుంది అన్నట్లయితే మనకి యాజ్ పర్ లీక్స్ అయితే మనకి తెలుస్తుందన్నమాట. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రాబోతుందని అయితే చెప్తున్నారు. అంటే మనకి ఇది ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. కంపేర్ టు మనకి రియల్మీ 7లో చూసినట్లయితే 16 ఉంటుంది. ఇక్కడ మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉండబోతుందని అయితే చెప్తున్నారు. ఇక మనకి తెలిసిందే కదా బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 4500 mAh బ్యాటరీతో వస్తుంది. సో మెయిన్ అందరూ ఎక్కువగా దీంట్లో హైప్ చేసేది ఏంటంటే 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మనకి బాక్స్లోనే బండిల్ చేస్తున్నారన్నమాట వీళ్ళు. సూపర్ డాట్ ఛార్జ్ అంటారు దాన్ని. ఇక 4500 mAh 65 watt అంటే మనకి దగ్గరగా 30 minutesలో అయితే ఛార్జ్ చేస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇందులో వచ్చేసి ఇక మనకి ఎట్లాగో సూపర్ అమోలెడ్ డిస్ప్లే కాబట్టి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఆల్రెడీ మనకి మాధవ్ ట్విట్టర్లో అయితే ట్వీట్ చేశాడన్నమాట. ఒక 2 seconds 1 second వీడియో అయితే టీజ్ చేశాడు ఫింగర్ ప్రింట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. సో ఖచ్చితంగా ఇక్కడ మనకి అర్థమైపోతుంది సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుందని. ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి వచ్చేసి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో. బట్ తేవడమే కాదు మంచి క్వాలిటీ స్టీరియో స్పీకర్స్ తెస్తే మాత్రం ఖచ్చితంగా బాగుంటుందని చెప్పాలి. బట్ ఎనీవే ఎవరైతే ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా మీడియా కన్స్యూమ్ చేస్తుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇందులో కూడా మనకి 2 వేరియంట్స్ వస్తాయి. 6+128 అండ్ 8+128 అయితే వస్తాయి అన్నమాట. సో చూడాలి ప్రైసింగ్ ఎంత పెడతారనేది. సో ఓవరాల్గా యాజ్ పర్ లీక్స్ అయితే స్పెసిఫికేషన్స్ ఇవే మనకు తెలిసిందే. మ్యాక్సిమం ఇందులో మనకి కన్ఫర్మ్ అయిన స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మిగతా అని మనకి యాజ్ ఇట్ ఈస్ మనకి పాత
ఆ రియల్మీ 6 ప్రోలో ఏవైతే ఉన్నాయో ఇంచుమించు అవే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా అవి కొంచెం చేంజ్ అవుతాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వచ్చింది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని రైట్నో రియల్మీ 6 ప్రో ప్రైస్ కనుక మనం చూసినట్లయితే మనకి 17,500 18,000లో ఉంది కదా. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది దగ్గరగా 19,000 20,000 ప్రైస్కి వెళ్ళేటట్టు అయితే అనిపిస్తుంది అనమాట. చూడాలి వాళ్ళు ఎంత ప్రైస్ పెడతారనేది. సో వాళ్ళు పెట్టే ప్రైస్ మీద దీని యొక్క సేల్స్ అనేది బేస్ అయి ఉంటుంది అనమాట. సో ఎందుకంటే బేసిక్గా అక్కడ చూసినట్లయితే సేమ్ ఇంచుమించు మనకి 730G ప్రాసెసర్ తోటి మనకి రియల్మీ X2 అయితే ఇప్పటికీ ఉందన్నమాట. ఇప్పటికి కూడా ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అది కూడా మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. కెమెరాస్ ఇంత బెస్ట్ కెమెరా సెటప్ ఉండకపోవచ్చు మేబీ, అంటే అవుట్పుట్లో. సో మనం చెక్ చేయకుండా ఏదైతే చెప్పలేం. బట్ ఎనీవే ఖచ్చితంగా మొబైల్ రాగానే పర్చేస్ చేసి దాని గురించి రివ్యూ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇక 65W ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఖచ్చితంగా మనకి రియల్మీ X2తో పోల్చినట్టయితే కొంచెం అప్డేటెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక చూడాలి ఏం జరుగుతుందో. సో స్టీరియో స్పీకర్స్ కూడా ఎక్స్ట్రా ఉన్నాయి. సో ప్రైస్ అనేది ఖచ్చితంగా నా అంచనా ప్రకారం 19,000 నుంచి 20,000 వరకు టచ్ చేస్తారనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు ప్రైస్ విషయంలో అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.